ఈ ఇంటికి వెళ్ళి కూర్చొని అనేక విషయాలు దేవుడి వాక్యాన్ని ఆ కుటుంబానికి అక్కడికి వచ్చిన వారందరికీ ప్రకటిస్తున్న సందర్భాలు మనందరికీ బాగా తెలుసు. ప్రియమైన దేవుని సంగతి, ఇలాంటి సందర్భంలో అనేక పర్యాయాలు మార్తా మరియ పునరుద్ధానముల గురించి దేవుని నోట మాటలు వినడం వారికి తెలుసు. ఇలాంటి సందర్భంలో తన కుటుంబ సభ్యుల్లో ఒకడైన లాజరు చనిపోయాడు. చనిపోయిన విషయాన్ని యేసు ప్రభు వారు పక్క గ్రామంలో ఉంటే ఆ గ్రామానికి కబురెళ్ళింది. ఈ కబురెళ్ళినాక విషయాన్ని తెలుసుకున్న వారు పునరుద్ధానముల గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏంటంటారు, యేసు ప్రభు వారు వెళ్ళాం, ఆయన చనిపోలేదు, ఇంకా బ్రతికే ఉన్నాడని అక్కడ చెప్పడం కూడా చూసాం. 4 రోజులు అయిపోయింది. 4వ రోజు యేసు ప్రభు వారు మార్తా మరియా లాజరు గృహానికి రావడానికి సమీపస్తుడయ్యారు. మీరు గమనిస్తే ఇక్కడ మరియమ్మను ఇంట్లో కూర్చుంది. మరియమ్మను ఓదార్చడానికి, మార్తమ్మను ఓదార్చడానికి అనేక మంది కుటుంబ సభ్యులందరూ వస్తున్నారు. కానీ ఈ మరణించిన కుటుంబాన్ని ఎవరైనా ఓదార్స్తారు, కానీ మార్తమ్మ మాత్రం యేసు వచ్చి ఉండుంటే నా చనిపోయిన సహోదరుడు బ్రతికి వచ్చుండును, యేసు వచ్చి ఉండుంటే, మొదటి రోజే వచ్చి ఉండుంటే నా సహోదరుడు బ్రతికి వచ్చి ఉండును అన్న అనేకమైన ప్రశ్నలు మార్తమ్మలో కనబడతా ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, చాలా ప్రశ్నలు మార్తమ్మ గారిలో కనబడ్డాయి. అక్కడ అంటది మార్త 21వ వచనంలో అంటది, మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమె ఏమంటుందంటే, నీవు ఇక్కడ ఉంటే, ఎక్కడ ఉంటే, చనిపోయిన సందర్భంలో నీవు ఇక్కడ ఉంటే చనిపోయిన లాజరు బ్రతికి ఉండే అని, నీవు చనిపోయిన 4 రోజుల తర్వాత మా ఇంటికి వచ్చావు అంటూ ఆవిడ ఏమంటారు తెలిసిన అర్థం కాదు అంటది. అయ్యా సరే, నాకు తెలుసు, ఏం తెలుసు, పునరుద్ధానమందు చనిపోయిన నా తమ్ముడితో సైతం సమాధిలో నుండి లేపబడతారు. అందుకని ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు అన్ని సమాధులకు పూర్ణాలు వేసేసారు. మీకు తెలుసా, ఆంధ్రలో ఈస్టర్కి ఉదయం తెల్లవారుజాము 3 గంటలకు మొదలవుతాయి. ఏంటి తెలిసిన జాతర, సమాధుల జాతర. ఆంధ్రలో ఇదంతా జరుగుతూ ఉంటుంది. ప్రతి సమాధికి పూలమాలు వేసేట చివరికి మా నాన్నగారు చనిపోయారు. మొన్నే నా కొడుకెళ్ళి పూలన్నీ కట్టేసి వచ్చేసాడంట. అరే, బతుకున్నప్పుడు ఒక పువ్వు కూడా మా నాన్నకి ఇవ్వలేదు నా కొడుకు. చనిపోయిన శవానికి సరే ఆశ, ఎందుకంటే ఓ పునరుద్ధాన దిన ముందు అందరూ లేపబెడతారన్న సిస్టమ్ని పాటిస్తున్నారు. నేను ఏమంటానంటే, ఇదే సిస్టంలో మాట కూడా మాట్లాడతాను. ఏమంటారో తెలిసిన, అయ్యా నీవు కానీ ఉంటే, ముందు మా దగ్గర ఉంటే ఈ పరిస్థితికి వచ్చి ఉండేది కాదు అని అంటాడు. మాట యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావుకుంటాను. ఇప్పుడైనాను నీవు దేవుని చదవాల 22వ వచనం, దేవుని నీకు అనుగ్రహించునని ఎరుగుదునని యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదునని. దేవునికి స్తోత్రం. మార్తమ్మ గారు అన్నారు, నువ్వు దేవుణ్ణి ఏమడిగినా చేస్తాడు కదా అంది. గమనించని విషయాన్ని, మార్తమ్మ గారికి యేసు ప్రభు వారి మధ్యలో సందర్భం, సంభాషణ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవిడంటది, నువ్వు దేవుణ్ణి ఏమడిగినా చేస్తాడు అంటాడు. అవును, నాకు తెలుసు, నువ్వు దేవుని ఏమడిగినా దేవుడు చేస్తాడు. కానీ పునరుద్ధానమందు మృతులు లేపబడతారు, పునరుద్ధానమందు మృతులు లేపబడతారు, ఇప్పుడు కాదు అంటది. అంటే నీవు దేవుణ్ణి ఏమడిగినా చేస్తాడన్న మాట మరచి అంటది. అప్పుడు తెలిసిందంటే పునరుద్ధానమందు అందరూ లేపబడతారు. ఎందుకంటే మొదటి లేపబడేది చచ్చిపోయిన వాళ్ళే. యేసు ప్రభు వారు 2వ రాకడలో మొదటి లేపబడింది ఎవరు? మొదటికి లేపబడింది సమాధులే తెరవబడతాయి. తర్వాత ఎప్పుడు నన్ను పిలుస్తాడా అని కూడా ఆటలు పెట్టుకున్నావు చూడాలి. ఇక్కడ నువ్వు మొదటి మృతి పొందిన ముందులే ధనువులని దేవుడి గ్రంథంలో రాయబడింది. వారు చాలా శ్రేష్టమైన స్థలంలోకి వెళ్ళిపోయారు. వారికి ఈ లోక సంబంధమైన ఆలోచనలు ఉండవు, ఈ లోక సంబంధమైన కోరికలు ఉండవు, ఈ లోక సంబంధమైన ఉద్దేశాలు ఉండవు. ఎందుకంటే వారి విశ్రాంతిలోకి కొనుక్కోబడ్డారు. అందుకని ఆత్మ మళ్ళీ దేహంలోకి చేర్చబడి దేహంతో పాటు లేపబడ్డారు.
దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ మార్తమ్మ గారు అంటారు, ఇదిగో ఇది కాదు, ఇది కాదు నాన్న, ఇలా జరగదు అంటారు. అందుకే ఏసంటాడు పునరుత్థానమును జీవమును నేనే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటంటే పునరుత్థానమును జీవమును నేనే. నువ్వు ఎప్పుడో సంగతి చెప్తున్న మార్తమ్మ గారు, ఎప్పుడో సంగతి చెప్పవలసిన అవసరం లేదు. ఎప్పుడు కూడా ఏదైనా అద్భుతం జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పాలా? ఇప్పుడు కూడా ఏదో ఘనమైన కార్యం జరుగుతుంది. ఎందుకు నీ నోటిలోనే మాట్లాడుతున్నావు? ఏమన్నా దేవుడి, నువ్వు దేవుడిని ఏమైనా అడిగి నన్ను ఏం చేస్తాడు? యేసు ప్రభు వారు కూడా అదే అంటాడు. ఎప్పుడు సంగతి ఎందుకో ఇప్పుడు కూడా అద్భుతాన్ని గురించి చూడడానికి దేవుడు అవకాశం కలిగాడు. ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే పునరుత్థాన అనుభవం క్రైస్తవ సంఘానికి చాలా ప్రాముఖ్యం. పునరుత్థాన అనుభవం క్రైస్తవ సంఘానికి చాలా ప్రాముఖ్యము. పునరుత్థాన అనుభవం లేకుండా క్రైస్తవులుగా మనం జీవించడం తగదు. దేవుని వాక్యం అంటుంది తగదు. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, లూకాసు వార్త 20వ అధ్యాయం 36వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, లూకాసు వార్త 20వ అధ్యాయము 36వ వచనం. వారు పునరుత్థానములో పాలివారైంది దేవదూత సమానులను దేవుని కుమారులై ఇందురు గనుక వారికను చావనేరరు. దేవునికి స్తోత్రం చెప్పండి. పునరుత్థాన అనుభవంలో ఉన్నవారు చచ్చిపోరట. ఏమవరు? పునరుత్థాన అనుభవంలో ఉన్నవారు ఏమవరు? చావరు. పునరుత్థాన అనుభవంలో ఉన్న వారికి చావు లేదు. చావు అంటే ఏదనుకుంటారు? ఈ దేహమును విడిచి వెళ్ళిపోయిన ప్రాణముల గురించి మాట్లాడుకున్నాం. అది కాదు దేవుని వాక్యం ప్రకారంగా. పునరుత్థాన అనుభవంలో ఉన్నవారు చావనే చావరు. ఎందుకు చావరు? వారి శరీరానుసారమైన క్రియా కార్యాలలోనికి ప్రవేశించరు. పునరుత్థాన అనుభవం ఉన్నవారు ఈ లోక సంబంధమైన దేనిని కోరరు. ఈ లోక సంబంధమైన దేనిలోనికి వెళ్ళరు. ఈ లోక సంబంధమైన దేని మీద ఆశ చూపరు. అది చూపుతున్నది ఏంటంటే పునరుత్థానం అంటే ఆ పునరుత్థాన అనుభవంలో ఉన్నవారంట అక్కడ ఇచ్చాడు. వారు దేవదూతల స్వరూప్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ స్వరూప్యం చెప్పాలని చెప్పాలి. ఏ స్వరూప్యం? పోలిక, దేవదూతల పోలిక. దేవదూతల పోలిక. ఈరోజు ఎవరు క్రైస్తవులో ఎవరు అన్యులో తెలియలేని కాలంలో ఉన్నాం. ఎందుకంటే అందరూ అలాగే ఉన్నాం. అందరూ అలాగే ప్రవర్తిస్తున్నారు. అలాగే అందరూ అలాగే అలంకరించబడుతున్నారు. అందరూ అలాగే చేస్తా ఉన్నారు. కానీ ఎప్పుడైతే పునరుత్థాన అనుభవంలోనికి వస్తామో ఈ 36వ వచనంలో అక్కడ అదే చెప్పాడు. ప్రియమైన దేవుని సంగమా, 36వ వచనంలో అక్కడ అంటాడు, వారు పునరుత్థానంలో పాలివారై ఉంది. ఏముంది? ఏముంది? పాలివారంటే పాలివారంటే నువ్వు చెప్పుకున్నా ఫస్ట్ పాలివారంటే తెలుగు రాష్ట్రానికి కాపాడుతున్నావు. పాలివారంటే ఇప్పుడు కిరణ్ అరుణ్ వాళ్ళిద్దరు ఎవరు? బ్రదర్స్. అంటే ఏంటి? పాలివారు. సరే, అదే ఇంటి పేరు వాళ్ళు ఇంకొకరు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమంటారు? పాలివారు. అందుకని గ్రామాల్లోకి వెళ్తే మీకు తెలియదు కూడా. గ్రామాల్లోకి వెళ్తే ఇంట్లో ఎవరైనా చనిపోయారంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కీడు సంభవిస్తుందంట. అందుకని ఎవరు కట్టాలి, ఎవరు శుభకార్యాలు చని పాలివారు. ఇక్కడ వాక్యం ఏమంటుందంటే పాలివారు అంటే ఏంటంటే ఆయనలో మిళితమైన వారము అని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పాలి.